నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోకర్ణ ప్రధాన ఆలయ అర్చకులు అయిన శ్రీమాన్ బ్రహ్మశ్రీ రాజ్ గోపాల్ గురూజీ ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం, దీర్ఘాయుష్మస్తు. ధన్యవాదాలు గురూజీ. గురూజీ, మనమైతే కనుక చాలా విషయాలు మీరు మాకు గోకర్ణ క్షేత్రంలో ఏమేమి జరుగుతాయి, అట్లానే మాకు టెంపుల్ని కూడా దర్శనం అయితే చేయించారు గురూజీ. దర్శనం అయితే ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. అట్లానే కొన్ని విజువల్స్ అయితే మన ప్రేక్షకులకు కూడా అందించడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా అన్నీ టెలికాస్ట్ అవుతాయండి. ఇప్పటిదాకా యూట్యూబ్ చరిత్రలోనే ఎప్పుడు గోకర్ణ క్షేత్రాన్ని, మన మహాబలేశ్వర ఆలయాన్ని అంతలాగా అయితే ఎవ్వరూ చూపించలేదు. కేవలం రాజగోపాల్ గురూజీ వల్ల మనకైతే అంతటి భాగ్యం అయితే దక్కింది. తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అట్లానే గురూజీ, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పిండ ప్రధానాలకి, మోక్షనారాయణ బలి కానీ ఇట్లా పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి రకరకాల పూజలు అయితే మీరు చెప్తూ ఉన్నారు. సో ఇవి కాకుండా ఇంకా వేరే దోషాలకు కూడా ఇక్కడ ఏమైనా పూజలు చేస్తారంటారా? ఏమేమి నిర్వహిస్తారో ఒకసారి చెప్తారా? అంటే గోకర్ణ అంటే మీకు చెప్పింది కదా, ఇది భూకైలాసం. ఇదన్నీ పూజ ఇక్కడ చేస్తారు. దేవుడు దేవగణ ఋషి అందరు రావచ్చి తపస్సు చేసి సిద్ధి చేసిన స్థలం ఇది. అందుకోసర గోకర్ణ క్షేత్రం అంటే అన్ని ఏం తాపత్రం ఉన్న జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తారు అదన్నీ సొల్యూషన్ ఇక్కడ ఉన్నది. అంటే మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇక్కడ పరిహారం ఉంది, పరిహార క్రమం ఉన్నది. అంటే ఇప్పుడు మహారుద్ర అతిరుద్రాది చేస్తారు. శివుడు క్షేత్రం అది. మహారుద్ర అతిరుద్రలు చేసినంటే అన్ని పాప విమోచన జరుగుతుంది అంటే ఉన్నది. అదే ఆలయాల దగ్గరనే చేసి హవనం చేసి అగ్ని ప్రత్యక్ష దేవత అగ్ని ముఖాంతర అప్లికేషన్ పెట్టవచ్చు అంతే ఉన్నది. అంత సిస్టమ్ కూడా మృత్యుంజయం. ఈ ముందుకు కూడా చెప్పాను, మృత్యు అంటే శారీరక మృత్యు ఒక్కటే మృత్యు లేదు, ఆ కారణం ఎక్కువ అవుతుంది. వేరే వేరే కారణం అంటే ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి ₹1 రాలేదు అంటే వ్యవహారిక మృత్యు. డబ్బు పెట్టినారు, డబ్బు వెళ్ళింది అంటే టెన్షన్ చేసుకుంది, అది కూడా మృత్యు కారణం అయిపోతుంది. ఇంటిలో అన్నీ ఉన్నది, మనశ్శాంతత లేదు, అది కూడా మానసిక మృత్యు. అది మానసిక మృత్యు. అంటే క్షుద్ర మృత్యు, కాళ మృత్యు, అకాలిక మృత్యు, వేళ మృత్యు, అంటే 108 టైప్స్ మృత్యు వెరైటీస్. అదన్నీ రావచ్చి శరీరకి డ్యామేజ్ ఇస్తారు. అందుకోసం మృత్యుంజయ జపం అంతే చెప్పారు. మహామృత్యుంజయో లేదంటే ప్రణవ ప్రకారం చేసుకోవచ్చు, పల్లో పెట్టి చేసుకోవడం. ఎన్ని లక్షల జపాలు చేస్తారు? అది ఒక్కొక్క దేవత ఒక్కొక్క డిజిటల్ ఉన్నది. అంటే ఈ శివుడి సంఖ్య రావచ్చు 11, దుర్గా రావచ్చు 9, నవశక్తి నవచండి అంతే చెప్తున్నదా. అదే ప్రకారంలో ఒక్కొక్క అంటే శనేశ్వరుడు రావచ్చు 23,000 కూడా జపం చేస్తారు, 19,000 జపం కూడా చేస్తారు. రాహు రావచ్చు 18,000 జపం చేయాలి. అంటే సర్ప గాయత్రి రావచ్చు 8,000 జపం చేస్తారు. అంటే ఆ ప్రాపర్గా గణపతి రావచ్చు 21,000 ఉన్నది. అంటే మినిమం అంతే చేస్తారు ఇక్కడ. అంటే ప్రాపర్గా చేశారు ఉంటే 100% డోస్. అది ఎంత మీరు ఎక్కువ చేసినా అంతే ఫలితం జరుగుతుంది. డిపాజిట్ అది ఆ శక్తి భక్తి అనుసారం చేసుకోవచ్చు. ఈ క్షేత్రంలో చేసిన తర్వాత కామధేను రావచ్చి తపస్సు చేసి శివుడు అనుగ్రహతులు వరప్రాప్తి తీసుకుని 1,00,00,000 భవిష్యత్తు. ఇక్కడ ఏమి చేసిన కూడా ఒక్కసారి నమశివాయ చెప్పంటే 1,00,00,000 ఫలితం. అర్థమైంది. అంటే కామధేను అంతే తెలుసు అందరికీ. ఆయన కూడా శాపగ్రస్త అయిపోయిన తర్వాత మహావిష్ణువులు వెళ్ళి మహావిష్ణువులు మార్గదర్శనం ప్రకారంలో గోకర్ణ క్షేత్రం వస్తుంది. అంటే ఆవు క్షేత్రం ఆవు చేవ ఆకారం ఉన్నది, ఆ క్షేత్రం వెళ్ళి శివుడు ఆరాధన చేయాలి చెప్తారు మహావిష్ణువులు, సజెస్ట్ చేస్తారు. అదే ప్రకారంలో సెర్చ్ చేస్తే 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 ఈ క్షేత్రం వస్తుంది. ఈ క్షేత్ర పేరు ఎంత? గో అంటే ఆవు, గోమాత. కర్ణం అంటే చెవు. ఈ క్షేత్రంలో వచ్చి శివుడు ఆరాధన తర్వాత శివుడు అనుగ్రహతలు ఆయన పునః శక్తి ప్రాప్తి అయిపోతుంది. శక్తిని వెళ్ళిపోతున్నది, మునిశాపతులు అన్ని శక్తి వెళ్ళిపోతుంది. పునః శక్తి ఎక్కడ ప్రాప్తి అయిపోయింది? గోకర్ణ. పునర్జన్మ అంతే చెప్తున్నది. అంటే పునర్జన్మ అయిపోయింది కామధేను కూడా. తర్వాత కామధేను వరప్రాప్తి తీసుకున్నది ఈ గోకర్ణ క్షేత్రంలో. అది ఎవరు ఏం చేస్తారు కూడా ఒక్కసారి నమశివాయ అంటే 1,00,00,000 ఫలితం. ఇక్కడ ఒక్క యజ్ఞం చేసిన 1,00,00,000 యజ్ఞం చేసిన ఫలితం దొరుకుతుంది. అంతే. ఇది అంతే ముందుకు కూడా చెప్పండి, ఇది గ్లోబల్ హాస్పిటల్ అంటే ఇక్కడ చేసిన తర్వాత ఫలితం దొరకాలి. జాతక భావాలు, లగ్నతులు, 2nd హౌస్లో, 4th హౌస్లో, 8th హౌస్లో, 6th హౌస్లో, వేలు అన్నీ కుజ ఉంటే కుజ శాంతి కూడా చేసుకోవచ్చు. వైవాహిక తాపత్రం రాకూడదు, ప్రికాషన్. సాంసారిక తాపత రాకూడదు, 2nd మ్యారేజ్ ఆప్షన్స్. ఇప్పుడు అన్నీ జరుగుతుంది. కాలాతులు అన్నీ మోడర్న్ యుగంలో అన్నీ అదే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఆ సొల్యూషన్ జగత పితరు అంటే పార్వతీ పరమేశ్వరు. జగత్ రోల్ మోడల్ ఎవరికి ఇస్తారు?
సంసార్కి రోల్ మోడల్ ఎవరిది ఇచ్చాలి? శివపార్వతి. అంతే. శివపార్వతి. పార్వతులు. శివ ఎక్కడ వాసి? శ్మశానం. శ్మశానం. పార్వతి ఎక్కడ? పర్వతరాజు. హేమంతికి బేటి, హేమంతి పుత్రి. అంతే. అంతే, ఆయన మ్యాచ్ అయిపోలేదు. శివుడ వాహనం ఎంత? నందీశుడు. పార్వతిది సింహం. సింహం నంది పెట్టంటే ఎంత ప్రేమం చేస్తారా, ఫైట్ చేస్తారా? అది కూడా మ్యాచ్ అయిపోలేదు. తర్వాత అక్కడ గణపతి ఏమున్నది? మూషికం. ఈశ్వ అంతే. మాల ఏమున్నది? నాగాభరణం. వాసుకి ఇలుక అయిపోలేదు. అంతే. అంతే ఆపోజిట్. తర్వాత సుబ్రహ్మణ్యం ఏమున్నది? నమిలి అగైన్ వాసుకి అయిపోలేదు, సర్పరాజుకి అయిపోలేదు. అంటే ఆయన గ్రూప్ ఫోటో చూసినంటే ఒకటికి అయిపోలేదు. బట్ అందరూ కలిపేసి ఉన్నారు. సంసారంలో డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నారు కూడా కలిపేసి ఉన్నారు ఉంటే సంసారం గ్రహస్థులు గ్రహది అంతే. ఏం రోల్ మోడల్ పెట్టాలంటే శివపార్వతి పెట్టుకోవాలి. గోకర్ణ నక్షత్రం అంతే. కుజ శాంతి చేయాలి. సాంసారిక తాపత్రం ఉంటే కుజ శాంతి, వివాహ ప్రతిబంధక దోషం ఉంటే కుజ శాంతి. అంతే. కదలి వివాహం అంతే చేస్తారు. అంతే జెంట్స్ ఉంటే కదలి వివాహం అంతే చేస్తారు. అంతే. తర్వాత నాగదోషం అంటే ఎట్లా గురుజీ? నాగదోషం ఉంది అంటే ఎట్లా తెలుస్తుంది? సర్పదోషం అంటారు. సర్పదోషం అంటే కూడా సర్ప సంబంధితం. ఏం ఎగ్జాంపుల్ మీకు కాల సర్ప శాంతి అంటే రాహు కేతు లోపల అన్ని గ్రహం వచ్చి ఉంటే కాల సర్పదోషం అంతే చెప్తారు. అంటే ఇవన్నీ మనకు ఉన్నాయా లేవా అని జాతకంలో మీరు జాతకాలు చూస్తారు కదా? జాతకం ఇక్కడ ప్రాపర్ గా మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నది. అంతే. జాతకం చూసి సజెషన్స్ చేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అన్ని టెస్ట్ చేస్తున్నదా? టెస్ట్ చేసి అంతే. ఇక్కడ అన్ని ఎంట్రీ చేసి తర్వాత జాతకం చూపించి జాతక ప్రకారతులే అన్ని సొల్యూషన్. అంటే మనకి ఏ సమస్య ఉంటే అది ఒళ్ళి పితృదోషాలకే కాదు, ఏ దోషం మనకి ఉంది. అష్టకుల నాగదేవత ఆహ్వానం చేసి కలశ స్థాపనం అన్ని చేసి ఇక్కడ ముందుగా కంటే అంటే సర్పదోష అంటే ఇప్పుడు సర్ప సంస్కారం చూసి నెక్స్ట్ డే నాగ ప్రతిష్ఠ అన్ని కూడా చేసుకోవచ్చు. నాగేశ్వరం అంటే టెంపుల్ ఉంది. అనంతాది దశనాగ రావచ్చి ఇక్కడ మాతృశాప విమోచన కోసి తపస్సు చేసిన స్థలం ఇది. అంటే మా తొలగదానికి ఆయనే రావచ్చి తపస్సు చేసినారు. శివుడు వాహనం, నాగాభరణం అది. అంటే అంతే. మీకు ఇప్పుడు సర్పదూషణ అందరూ ఎక్కడ వెళ్తారు? కుక్కే వెళ్తారు, కాళహస్తి వెళ్తారు, అందరూ అక్కడ వెళ్తారు. అంటే అక్కడే మారని సర్పరాజు నాగరాజుడు ఇక్కడ రావచ్చు. అంతే. ఇప్పుడు మామూలు మోక్షనారాయణ బలి అంటే దాంట్లోనే అంటే ఇప్పుడు జనరల్ గా స్త్రీ శాపం అని, బ్రాహ్మణ స్త్రీ శాప, గురు శాప, గోశాప, మాతాపితృ శాప, పరద్రవ్య అపహరణం కలిపి వస్తాయి. పరద్రవ్య అపహరణం, సర్పశాప కూడా వస్తుంది. అన్ని కలిపి అనే ప్రాయశ్చిత్త హోమంలో అన్ని వస్తుంది. ప్రాయశ్చిత్త హోమం చేసిన తర్వాత అన్ని అంతే. పాపం చేస్తుంటే వేరే అల్టర్నేట్ ప్రాయశ్చిత్తం అంటే తిలహవనం. తర్వాత వేరే గ్రహాలకి సంబంధపట్ట ఏం చేస్తారు అంటే ఆ గ్రహ సంబంధపట్ట ద్రవ్యం ఉన్నది. ఆ ద్రవ్యత పెట్టి నవగ్రహ సమిధ ద్రవ్యం అన్నీ పెట్టి హవనం చేస్తారు. గణపతి అష్ట ద్రవ్యతలు చేస్తారు. అంతే. ఆయనకి ఏం ప్రసన్నం అయిపోతుంది, ఏం కావాలి అదే ప్రకారతలు చేసి ఇస్తారు. పితృదోషం, స్త్రీ శాపం వంటి దోషాలకు గోకర్ణంలో మోక్షనారాయణ బలిపూజ సరైన పరిష్కారం. రుణబాధలు, వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, చదువులో ఆటంకాలు, ఇటువంటి సమస్యలు పదే మిమ్మల్ని బాధ పెడుతుంటే మీకు పితృదోషం, స్త్రీ శాపం ఉన్నట్లే. అన్నింట్లో మీకు ఉన్నత స్థానం దక్కాలంటే ఒక్కటే మార్గం. అదే గోకర్ణంలో మోక్షనారాయణ బలిపూజ. పవిత్రమైన గోకర్ణంలో పితృదోష నివారణ మరియు స్త్రీ శాపం నివారణ పూజా కార్యక్రమాలు జరపబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9182323789. నవగ్రహ శాంతి పూజ కూడా చేస్తున్నారు. నవగ్రహ శాంతి అన్ని ఏం చేయాలి కూడా గ్రహమంక పూర్వకే చేయాలి. గ్రహమంక పూర్వక చేసి ఉంటే మాత్రం ఫలితం దొరుకుతుంది. ఆ గ్రహతలో వస్తుంది అది గ్రహచారం. అనే శాంతి మంతే ఎంత ఆయన సమాధానం చేయాలి.
మీ ఏం గ్రహతులు మీకు ప్రాపర్గా అంటే మీకు సపోర్టివ్ లేదు, ఆ గ్రహం చూసి కుజ దోషం ఉంటే కుజ శాంతి చేయాలి చెప్తారు, గురు దోషం ఉంటే గురు శాంతి చేయాలి చెప్తారు. శాంతి అంటే సమాధానం అంతే. ఒక్కొక్కది డిజిటల్ ఉన్నది, లేదంటే సంధి శాంతి ఉరుతుంది, కుజరావు సంధి శాంతి ఉరుతుంది ఆ టైంతో అంత ఆ టైం ప్రకారం చేయాలి. ఇప్పుడు శని దోషాలు ఉంటాయి కదా గురూజీ, ఏలినాటి శని అని, అష్టమ శని, అర్ధమష్టమ శని అని, ఇట్లా దాని వల్ల పీడిస్తున్నారు. శని శాంతి చేసుకోవాలి, శని శాంతి శనీశ్వరం. శనీశ్వరం నిదానం వెళ్తారు ఆయన మందగతిలో. అంతే. ఆ శనీశ్వర జపం, శనివారం లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫాస్టింగ్ అంటే ఎక్కువ ఏం తీసుకోలేదంటే తర్వాత హెల్త్ ఇష్యూస్ అంతా రాకూడదు. అంతే క్వాంటిటీ తగ్గ తీసుకుంటే ఆయన ఫీలింగ్స్ అంతే ఫీలింగ్స్ ఉంటే అంతే ప్రాబ్లం లేదు. అంతే సాటిస్ఫై ఫుల్ భోజనం చేసి ఉంటే ఆయన మహాదశలో ఆయనకి ఇస్తారు. అందుకోసర శనివారం లైట్ ఫుడ్ తీసుకోండి. తర్వాత శనీశ్వర ఆరాధన అంటే ఆంజనేయ ఆరాధన చేసి ఉంటే ఇక్కడ సొల్యూషన్ అయిపోతుంది, పరిహారం దొరుకుతుంది. ఓకే గురూజీ. గురుజీ ఇక్కడ ఆశ్లేష బలి కూడా చేస్తున్నారు కదా? ఆశ్లేష బలి సర్ప సంబంధిత, ఆశ్లేష సర్ప సంబంధిత ఏం దోషం ఉంటే అది నివారణ కోసమే చేస్తారు. ఇప్పుడు నారాయణ బలి ఏం చేస్తారు, ప్రేత సంస్కారం, అంటే సర్ప సంస్కారం సంబంధిత ఆశ్లేష బలి. అంటే అంటే మనం ఏం తప్పు చేస్తే అంటే మురతో సర్పకు మారేయతో పాముల్ని చంపిన ఈ జన్మలోన గత జన్మలో అయినా ఎప్పుడైనా అంటే జన్మతలో వస్తుంది. ఓకే, అంటే మన పూర్వీకులు చంపితేనా మనం చంపితేనా? అంతే, అది పూర్వీకులు చేసిన కూడా వస్తుంది. అంతే. ఉత్తనాశ ఏం చెప్తారు తెలుగులో? ఉత్తమం చెప్తారా ఉత్తమం చెప్తారా? ఉత్తమే చెప్తారా? ఉత్తమ నాశం చేసి సర్ప అంటే ఇప్పుడు యంత్ర యూజ్ చేస్తున్నదా, యంత్ర యూజ్ చేస్తుంటే అదేమైపోతుంది అంటే ఇప్పుడు బుల్డోజర్ అన్ని యూజ్ చేస్తారు, ఇంట్లో కట్టేసాలంటే బుల్డోజర్ యూజ్ చేస్తారు. ఆ టైంలో అంటే హత్య జరిగిన ఉంటే సర్ప హత్య. అంతే. అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ అలాంటప్పుడు పొరపాటున చంపినా కూడా సర్పాన్ని అది దోషం కింద దోషమే అవుతుంది. ఆ దోషం పరిహారార్థం ఏం చేయాలి, సర్ప సంస్కారం చేసుకోవాలి. మనిషికి ఏం శ్మశాన వైదిక విధి ఏం చేస్తారో అదే ప్రకారం సర్ప నాగరాజుకి చేస్తారు. నాగరాజుకి అంతే చేసి అదే విధానం ఉన్నది. అదే ప్రకారం సర్ప సంస్కారం చేసి నెక్స్ట్ డే సర్ప గాయత్రి హోమం 8000 సర్ప గాయత్రి జపం చేసి హోమం చేసి అంతే తర్వాత ప్రతిష్టాపన చేసుకోవచ్చు. లేదుంటే అంతే మీకు చెప్పినదా అంతే ఆశ్లేష బలి చేసుకోవచ్చు. అంతే. ఆశ్లేష బలి ఏదైనా ప్రత్యేకమైన రోజున చేసుకోవాలా లేకపోతే నిత్యం జరుగుతుందా? భూకరణ అంటే శివుడే కాలం 365 days కూడా ఒక్కటే. భూ కైలాసం ఇది. కైలాసం వెళ్ళి ఈ రోజు మంచి ఉన్నది ఆ రోజు మంచి ఉన్నది అంతే రాలేదు. కాల సర్పలు కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తారు అంటే ఓన్లీ రాహుకేతు జపం చేస్తారు. అంతే లేదు. రాహు అంతే కేతు రిప్రజెంటేటివ్ సర్పడు, సర్పరాజుది కూడా జపం చేయాలి. రాహు జపం, కేతు జపం, సర్ప జపం, తర్వాత మృత్యుంజయం. నివారణార్థ డోస్ ఎంత, అది ఔషధం. అది అంతే. హెల్త్కి ఏమేమి ఔషధం కావాలో ఆ ఔషధం ఇచ్చినట్టే మాత్రం రిజల్ట్ దొరుకుతుంది. ఓకే గురుజీ, ఇప్పుడు మనం ఇక్కడ అయితే ఓకే మృత్యుంజయ హోమం నుండి రకరకాల ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల ఆ పూజలు ఆ కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో వీటిల్లో మనకి ఏ దోషం ఉంది అని అయితే కేవలం మన జాతకం బట్టి తెలుస్తుంది అంట. అంటే మన పూర్వీకులు చేసిన పాపాలకైనా మనం చేసిన అంటే ఇప్పుడు మీకు సమస్య ఏమని అడిగిన ఉంటే ఆ ప్రకారంలో అంటే మనం గత జన్మలో చేసిన పాపమైనా లేకపోతే మన పూర్వీకులు చేసిన పాపాలకైనా అసలు మనకి ఏ దోషం వల్ల పీడించబడుతున్నామో కూడా కేవలం జాతకం వల్ల తెలిసిపోతుంది. జాతకం తెలిసిపోతుంది. అదే ప్రకారం అన్ని చేస్తారు. అంతే బ్లైండింగ్, సంతానం అదంటే సర్ప సంబంధిత వస్తుంది. మన పిల్లలకి ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా అది మన జాతకం ప్రకారం తెలుస్తుంది. అంతే. సో విన్నారు కదండి, అంటే మన జాతకం వలన అంటే మనం ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా కేవలం ఈ పితృదోషాలు ఉన్నాయని మాత్రమే కాదు, రకరకాల దోషాలు అయితే ఉంటూ ఉంటాయి మనకి. అవి ఏంటో మనకు తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నామో మన జాతకంలో ఏ దోషం ఉందో
గురువు గారు అయితే మన జాతకం చూసి క్లియర్గా ఫస్ట్ అయితే తెలియజేస్తారు. దాన్ని బట్టి మనకు అసలు ఎందుకు సమస్య వచ్చింది, ఏ పూజ చేసుకుంటే కనుక ఫలితం ఉంటుంది, అలానే ఏ పూజ చేయించుకున్నా గత వీడియోలో అయితే గురువుగారు తెలియజేశారు. 3 నెలల్లో మనం అయితే ఖచ్చితంగా అంటే ఒక రోజులో అయినా తెలుస్తుందట, లేకపోతే కనీసం 3 నెలలు అయితే మ్యాక్సిమం అని చెప్తున్నారనమాట. మనకున్న ప్రతి సమస్యకి పరిష్కారం అయితే 3 నెలల్లో వచ్చేస్తుందని మీరు నిన్న వీడియోలో అయితే తెలియజేశారు కదా గురుజీ. ఖచ్చితంగా అంటే ప్రాపర్గా చూడాలి, నవాంశ కుండలి ప్రకారం చూసి ఆయనకి సొల్యూషన్, ఓకే ఆ సొల్యూషన్ ఆయన చేసిన తర్వాత ఆయనకి రిజల్ట్ దొరకాలి. అంతే మా ఉద్దేశం అంతే. అంతే గురుజీ. సో కింద నెంబర్ ఇస్తున్నాం కదా, మీరు ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి, ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో దానికి ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే కింద నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. డేట్ ఆఫ్ బర్త్, బర్త్ ప్లేస్, టైమింగ్ అది మీరు ఇంపార్టెంట్. బర్త్ ప్లేస్, టైమింగ్, డేట్ ఆఫ్ బర్త్ అది కావాలి. జాతక కుండలి వద్దు, అంతే ప్లేస్, టైమ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అదే సరిపోతుంది. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.